ఎన్నడూ లేని విధంగా రైతుల పట్ల చిత్తశుద్ధితో ఎక్కువ శాతం నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అని నిరూపించిండ్రు. ఇది గడిల పాలన కాదు, ప్రభుత్వం అని చెప్పేసి ఈ బడ్జెట్ ద్వారా నిరూపించిండ్రు. ఎందుకంటే రైతులకు 25% నిధులు కేటాయించడం అన్నది ఇప్పటి వరకు దేశంలో ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు, మన ప్రజాప్రభుత్వం చేసింది. అదే కాకుండా ఈ బడ్జెట్లో 2,91,159 కోట్లలో అగ్రికల్చర్కు అంటే వ్యవసాయానికి 72,650 కోట్లు, అదేవిధంగా ఉద్యాన పంటలకు 737 కోట్లు, సాగునీటికి 26 కోట్లు, పశు సంవర్ధక శాఖకు 1980 కోట్లు, నీటిపారుదల శాఖకు 22,301 కోట్లు కేటాయించడం అన్నది అన్నదాతకు ప్రభుత్వం సముచిత న్యాయం కల్పించిందని చెప్పేసి కోరుకుంటున్నాం. దీనికి రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడైతే ఏదైతే గవర్నమెంట్ బడ్జెట్లో నిధులు కేటాయించిందో ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని సంక్షేమ పథకాలు అందరికీ వచ్చే విధంగా బడ్జెట్ను కేటాయించింది. అదేవిధంగా విద్యా, వైద్య, ఆరోగ్య శాఖలకు కూడా సముచిత న్యాయం కల్పించింది. రానున్న రోజుల్లో ఇప్పుడు 6 గ్యారెంటీలలో 200 ఉచిత విద్యుత్ కానీ, మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ కానీ, 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ ఇప్పుడు ఏదైతే ఇస్తుందో రాబో రోజులలో మిగతా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవ్వడానికి రెడీగా ఉంది. రానున్న రోజులలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రజాప్రభుత్వము సంక్షేమ పథకాలు కొద్దిగా